అందరి ముందు మేము పెడతా ఉన్నాం. మున్సిపాలిటీ విషయంలో, గ్రామ పంచాయతీ విషయంలో ఒక పెద్ద తేడా ఉంటుంది. ఏంటి, మీ అందరికీ ఊళ్ళో సంబంధాలు ఉంటాయి కదా. మేము గ్రామ సభకి వెళ్తే అక్కడ యాక్చువల్గా నిజంగా అక్కడ నిధులు పోతూ ఉంటాయి. అక్కడ వీళ్ళంతా వరకు ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ కావచ్చు, టికెట్ ఫండ్స్ కావచ్చు, గ్రాంట్స్ కావచ్చు, లోన్స్ కావచ్చు, మేము కడతా ఉంటాము, చెల్లిస్తూ ఉంటాము. మున్సిపాలిటీ విషయానికి వస్తే యూజర్ ఛార్జెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక మ్యామ్తో మాట్లాడితే మ్యామ్ పారిశుద్ధ్యం విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు. అది వాస్తవం. ఎందుకంటే మీ దగ్గర ఉన్న జనాభా తగ్గట్టు మీకు సఫాయి కర్మచారి, పారిశుద్ధ్య కార్మికులు అంతా లేదు. కానీ ఒక మాట అండి, మేము ఎక్కువ అదనంగా మందిని పెట్టాలి అంటే వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఈ మున్సిపాలిటీకి వచ్చి అలయన్స్ చేస్తారు. ఒక మ్యామ్ వచ్చేది వచ్చేది కాబట్టి ఆదాయం పెరుగుతుంది, ఆకాశం తీసుకోబోతుంది అనేది కాదు కదా. సో యూజర్ ఛార్జెస్ తప్పకుండా కట్టాలి అంటే ప్రతి ఒక్కరు కట్టాలి. మీ ఇంటికి ప్రతిరోజు చెత్త బండి వస్తుంది, తడి చెత్త పొడి చెత్త చేసుకోవడానికి. ఇప్పుడు మీరు ఎంతమంది యూజర్ ఛార్జెస్ కడుతున్నారు నిజంగా చెప్పండి. कितने लोग पेमेंट करते हैं? टैक्स नहीं,